పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి శాంతి భద్రతల సమస్య సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల పేరుతో పర్యటనకు వెళ్లి శాంతి భద్రతల సమస్య సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది, డీజీపీని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే పొదిలిలో వైసీపీ నేతల రాళ్లదాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల పర్యటనకు వెళ్లి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు ఏంటి, మహిళలపై పోలీసులపై దాడులు చేయడం ఏంటి, దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైతుల పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలికి వైసీపీ అధ్యక్షుడు జగన్ వెళ్లడంపై లా అండ్ ఆర్డర్ ని సమస్య సృష్టించే ప్రయత్నం చేసి ఇది సరైన విధానం కాదు, ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఈ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా అర్థం కావట్లేదు, అలసత్వంగా భావిస్తున్నారా లేదా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, అసలు జగన్ పనులు చూస్తుంటే తన ఉద్దేశంతో రైతుల సమస్యలు కాదు అలజడి సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు డీజీపీకి ఆదేశించారు. ఆత్మగౌరవంపై దెబ్బకొట్టినా కానీ కనీసం క్షమాపణ చెప్పారు. ఏదైతే రాజధాని రైతులపై కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఇప్పటివరకు క్షమాపణ చెప్పకపోగా అలజలు సృష్టిస్తూ తిరిగి రైతులపై, మహిళలపై, పోలీసులపై రాళ్లదాడి చేయడం సరైన విధానం కాదని చెప్పి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ శివ.